ఇండిగో విమాన సర్వీసుల రద్దు ఎఫెక్ట్ ప్రయాణికులపై భారీగానే పడుతోంది. ఇతర విమాన సర్వీసులు టిక్కెట్ల రేట్లను అమాంతం పెంచేశాయి. వేలాది మంది ఎయిర్పోర్టులో పడిగాపులు కాస్తుండగా టికెట్ల ధర మోతతో మరికొంతమంది ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇండిగో ఎఫెక్ట్ దేశంలో విమాన టికెట్ల ధరలు అమాంతం ఆకాశాన్నంటాయి. సాధారణ రోజులతో పోలిస్తే టికెట్ ధరలు దాదాపు 2-3 రెట్లు పెరగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లాలంటే ఫ్లైట్ టికెట్ ధర 82,000కు పైనే ఉంది. పైగా 2 స్టాప్స్ 25 గంటల ప్రయాణ సమయాన్ని చూపిస్తున్నాయి ఫ్లైట్ టికెట్లను బుక్ చేసే వెబ్సైట్లు. అటు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చే ఫ్లైట్ టికెట్లు 48,000 రూపాయలకు పైనే చూపుతున్నాయి. దీంతో ప్రయాణికుల మైండ్ బ్లాక్ అవుతోంది. దేశంలోనే అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటైన ముంబై ఢిల్లీ మధ్య విమాన సర్వీసుల టికెట్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ముంబై ఢిల్లీ, ఢిల్లీ ముంబై మార్గంలో పలు ఎయిర్లైన్ల టికెట్ ధరలు 20,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు ఉంది. మిగిలిన మార్గాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సాధారణ సమయాల్లో ఢిల్లీ ముంబై రౌండ్ ట్రిప్ టికెట్ ధరలు చివరి నిమిషంలో బుక్ చేసుకున్న దాదాపుగా 20,000 వరకు ఉంటాయి. ఇప్పుడు ఆ ధర ఏకంగా 60,000కు పెరగడంతో ప్రయాణికులు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ముంబై, శ్రీనగర్లలో సాధారణ రోజుల్లో 10,000 ఉండే టికెట్ ధర ఇప్పుడు ఏకంగా 62,000కు పెరిగింది. రౌండ్ ట్రిప్ అయితే దాదాపు 92,000 వరకు ఉంది. భారత్లో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఇది దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 2,200 విమాన సర్వీసులను నడుపుతోంది. ఎయిర్ ఇండియాతో పోలిస్తే ఇది రెండింతలు. అలాంటి ఎయిర్లైన్స్ ఇప్పుడు సాంకేతిక సమస్యలు, సిబ్బందికి సంబంధించిన కొత్త రోస్టర్ నియమాలు, ఇతర కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో ఒక్క శుక్రవారం రోజే దాదాపు 500 విమానాలను రద్దు చేసింది. ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై సహా పలు విమానాశ్రయాల్లో ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడం, పలు చోట్ల ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వేల మంది ఎయిర్పోర్టుల్లోనే పడిగాపులు కాస్తున్నారు.